హలో అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేసే రెసిపీ స్టఫ్డ్ మిర్చి. రండి చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు, తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, శనగపిండి. తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా మిరపకాయలకి సన్న ఘాటు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఉప్పు వేసి కచ్చబిచ్చగా దంచుకోవాలి. ఉల్లిపాయలు ఈ సైజు ఉంటే సరిపోతుంది కట్ చేసుకోవడం. కచ్చాపిచ్చగా దంచుకున్న ఉల్లిపాయల్లో శనగపిండి కలిపేసుకోవాలి. ఆ నీరుకు సరిపడా శనగపిండి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. నీరు పోయకుండా నీరుకు తగ్గట్టు, ఆ ఉల్లిపాయ నీరుకు తగ్గట్టు పిండి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని బజ్జీని చిలికలుగా చేసాం కదా, దాంట్లో పెట్టేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నీ సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న బజ్జీల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అన్నీ ఒకసారి పెట్టకుండా ఒక 3-4 వేసుకుంటూ మళ్ళీ అది ఫ్రై అయిపోయిన తర్వాత దించుకొని మళ్ళీ మిగతావి వేసేసుకోవడమే. సన్న మంట మీద ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా వేడి వేడి స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి.